ఎంతమందికి నేను రాత్రి కళ్యాణ్ ఫీల్ కావడం చూసి ఎమోషన్గా ఫీల్ అయ్యారు మీరు? ఎంతమందికి బాధేసింది? ఎంతమంది కాస్త డల్ అయ్యారు? కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మాత్రం చాలా 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 ఫీల్ అయ్యాను, చాలా డల్ అయ్యాను. నేనైతే మాత్రం ప్రతి శనివారం కుకింగ్ విత్ జాతిరత్నాలు షో వస్తుందంటే కళ్యాణ్ తనూజని చూడొచ్చు, కళ్యాణ్ తనూజని వాళ్ళ మూమెంట్స్ని చూడొచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ని చూడొచ్చు అని చెప్పి ప్రతి వారం చాలా ఉత్సాహంగా చూసిన నేను ఈ వారం మాత్రం స్టార్టింగ్ నుంచి కాస్త డల్గానే ఉన్నాను. ఎందుకంటే తెలుసు కళ్యాణ్ ఇది లాస్ట్ ఎపిసోడ్ అని తెలుసు, కాకపోతే మళ్ళీ తిరిగి వస్తాడనే అవకాశం, తిరిగి రావడానికి 100% అవకాశాలు ఉన్నాయని తెలిసినా సరే ఎందుక ఒకటి రెండు వారాలు కళ్యాణ్ చూడలేమనే ఫీలింగే చాలా భయంకరంగా ఉంది నాకైతే. కళ్యాణ్ తనుజని ఒక చోట చూడలేమనే ఫీలింగే చాలా భయంకరంగా ఉంది. అప్పుడప్పుడు బిగ్ బాస్ సీజన్ అయిపోయినప్పుడు ఎంతగా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు మళ్ళీ అంతగా ఫీల్ అయ్యాను నిన్న రాత్రి. కానీ 1-2 వారాలు సరే వదిలే, ఇంకా ఇది మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు, క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చామని చెప్తే అంటారు సరే, అలాగా ఈ శనివారం 2 శనివారాలు దేవుడికి ఇచ్చేసాం అనుకొని అడ్జస్ట్ అయితే మళ్ళీ కళ్యాణ్ తిరిగి వస్తాడు. బట్ ఈసారి మాత్రం మళ్ళీ శనివారానికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఆ దరిద్రం ఆదివారం ఎపిసోడ్లో పడకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చేయాలని నాకు అనిపించట్లేదు, బట్ మీకు చెప్పాలి కాబట్టి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చూసే ఉంటారు. మీ ఎమోషన్ ఏంటన్నది తెలుసుకుందామని మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మీ ఎమోషన్ ఏంటో తెలుసుకుందామని. ఈ వారం శనివారం ఎపిసోడ్లో మీరు బాగా గమనిస్తే మన తనూజ కూడా కాస్త డల్గా ఉంది. అంటే టాస్కులు జరిగినప్పుడు కాస్త యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన, వంటలో కాస్త పార్టిసిపేట్ చేసిన, కాస్త ఫన్ క్రియేట్ చేసిన, ఎందుకో ప్రతి వారం కనిపించేంత యాక్టివ్గా ఇక ఈ వారం కనిపించలేదు. బహుశా మన కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడని చెప్పేసి తనూజకు ముందే చెప్పుంటాడేమో, ఈ వారం ఇదే లాస్ట్ వారం, తర్వాత నేను వెళ్ళిపోతాను మళ్ళీ అలా చెప్పుంటాడేమో. అందుకే నాకు తెలిసి తనూజ కూడా కాస్త డల్గా కనిపించింది. మరీ అంత డల్గా కాదు కానీ కాస్త డల్గా కనిపించింది. సో మీకు ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా అనిపించింది ఒకసారి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మరి ఇంకా ఒక 2 వారాల తర్వాత, ఒక వారం తర్వాత సాటర్డే పడతాడా సండే పడతాడా అనేది తెలీదు. సాటర్డే పడాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా సాటర్డేనే పడాలి, సాటర్డేనే ఉండాలని చాలా గట్టి కోరుకుంటున్నాను. మళ్ళీ ఆ సండే పడి మళ్ళీ ఆ కర్రీ పుల్కగాడు మళ్ళీ మన కళ్యాణ్ మీద కామెంట్లు చేసి, మళ్ళీ ఆ రోత రీతు మళ్ళీ మన కళ్యాణ్ మీద పంచులేసి, ఆ హరిగాడు మళ్ళీ మనం కళ్యాణ్ని అవమానించి, మళ్ళీ నాకు మండి నేను బూతులు తిట్టి, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నాకు వార్నింగ్లు ఇచ్చి, ఇవన్నీ ఈ సోదంతా లేకుండా, ఈ దరిద్రం అంతా లేకుండా ప్రశాంతంగా సాటర్డే ఎపిసోడ్లో పడితే మనస్ఫూర్తిగా ఆనందించవచ్చు. ఓకే, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లు చేసి చెప్పండి దయచేసి. మీ ఎమోషన్ ఏంటనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ శనివారం ఎపిసోడ్ చాలా 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 ఎమోషనల్గా డౌన్గా చూసాను. నేనైతే చాలా ఎమోషనల్గా డౌన్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఎందుకో మరి అదొక ఎడిక్షన్, ఒక డ్రగ్ ఎడిక్ట్ అయినప్పుడు అది లేకపోతే ఒక్క గంట లేకపోయినా నరాలు తట్టుకోలేవు. అలాగా ఒక కళ్యాణ్ తనూజ అని ఇద్దరు డ్రగ్స్ లాగా అలవాటు పడిపోయారు అనమాట. అంటే మన రక్తంలోకి ఎక్కేశారు కాబట్టి వాళ్ళని ఒక వారం చూడకపోయినా, 2 వారాలు చూడకపోయినా కాస్త ఎమోషన్ ఉంటుంది, కాస్త ఫీలింగ్ ఉంటుంది. సండే పడిందంటే మాత్రం ఇంక అస్సలు తట్టుకోలేము మనమైతే. సండే పడకూడదని ఏదో కోరుకుంటాను. నాలాగే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సండే పడకూడదని దయచేసి దేవుని ప్రార్థించండి. సండే మాత్రం పడకూడదు అంతే. కళ్యాణ్ సండే పడ్డాడా ఇంకా కాంట్రవర్సీలు తప్ప అక్కడ రివ్యూలు ఇచ్చుకోవడానికి కూడా ఏముండదు. ఆ కర్రీ నా కొడుకు, ఆ రోత రీతు అందరూ మన కళ్యాణ్ మీద పడతారు, మళ్ళీ వాళ్ళ అక్కస్ మొత్తం బయటకు కక్కుతారు. సో అది మాత్రం జరగకూడదని నేనైతే కోరుకుంటాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి దయచేసి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?